హల్లెలూయా చెప్పండి. ఒక క్రిస్మస్ పాట మీకు నేర్పిస్తాను. నేర్పించనా? అనండి. మరి ఏదో అంటున్నారా? నేర్పించమంటారా? ఇది పరిశుద్ధాత్మ దేవుడు మాకు ప్రేరేపణగా రాసిన పాట. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. చివుకు లేదు, చింత లేదు, బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. ఎలాంటి ఆనందం? ఎలాంటి ఆనందం? భలే ఆనందం. ఈ పాట శీతాకాలంలో అనండి క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీయేసుని నీడలో చివుకు లేదు, చింత లేదు, బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. ఎలాంటి ఆనందం? ఈ ఆనందం లోకమేవదు. ఒకప్పుడు చివుకుతో ఉన్నాం, ఒకప్పుడు చింతతో ఉన్నాం, ఒకప్పుడు బాధతో ఉన్నాం, ఒకప్పుడు భయముతో ఉన్నాం. ఈ పాట రాసేటప్పుడు మేము అదే అనుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాట రాసేటప్పుడు ప్రభు ఒకప్పుడు చివుకు నాయన నువ్వు మా జీవితంలోకి వచ్చావు, చివుకు తీసేసావు, చింత తీసేసావు. ఆమెను చెప్పండి గట్టిగా. నాతో కలిసి పాటను ప్రయత్నం. ఇవి క్రిస్మస్ దినాలు కాబట్టి మీరు చక్కగా ఈ పాట వినే ఉంటారు. ఒకవేళ వినకపోయినా ఈ విన్న రెండోసారి బాగా నేర్చుకుంటాను ప్రయత్నం చేయండి. నేను వస్తూ కొన్ని బుక్స్ తెచ్చాను. మరి పాలయ్య గారు ఆ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయమంటారా? ఓకే, దయచేసి ఆ బుక్స్ను తీసుకోండి. అది ప్రింటింగ్ ఛార్జీ కొంచెం మూల్యం చెల్లించి చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్దాం. హ్యాపీగా ఉన్నారా? ఓ అనండి. ఓ బ్రదర్స్ అంటలేదు. శీతాకాలములో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీయేసుని నీడలో, జనించిన శ్రీయేసుని నీడలో చివుకు లేదు, చింత లేదు, చాలా సంతోషం, బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. అనండి. చివుకు లేదు, చింత లేదు, చాలా సంతోషం, బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. హ్యాపీ క్రిస్మస్ బ్రదర్స్ పాడాలి. రెండోసారి శీతాకాలములో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీయేసుని నీడలో, జనించిన శ్రీయేసుని నీడలో చప్పుడు కొడుతూ చివుకు లేదు, చింత లేదు, చాలా సంతోషం, బాధ లేదు, భయము లేదు, ఆనందం. ఎలాంటి ఆనందం? చివుకు లేదు, చింత లేదు, స్వరమెత్తాలి, బాధ లేదు, భలే ఆనందం. ఎలాంటి ఆనందం? భలే ఆనందం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. 34వ పాట.
నక్షత్రం ఉదయించెను, తూర్పు దేశ కానులు పుట్టించెను. యాకోబుల నక్షత్రం ఉదయించెను, తూర్పు దేశ కానులు గుర్తించెను. బెత్లెహేములో యేసును చూసి కానుకలిచ్చెను నాడు, ఆరాధించి ఆనందించి యేసుని చాటెను చూడు. బెత్లెహేములో యేసుని చూసి కానుకలిచ్చెను నాడు, ఆరాధించి ఆనందించి యేసుని చాటెను చూడు. ప్రదర్శనాలి గట్టిగా చెప్పండి. ఎలాంటి ఆనందం? ఎలాంటి ఆనందం? మీరు విజయవాడ వెళ్ళి స్త్రీలు అన్ని బట్టల కొట్లు తిరిగి, బట్టల షాపులన్నీ తిరిగి ఒక మంచి ఖరీదైన శారీ, లేటెస్ట్ శారీ కట్టుకుని వచ్చారనుకో, ఎలా ఉంటుంది ఆ రోజు? భలే ఆనందం. దానికంటే మంచి శారీ ఎవరైనా గుంటూరు వెళ్ళి కొనుక్కోతే ఆనందం ఏమైపోద్ది? నీరు కారిపోద్ది. ఈ క్రిస్మస్ పండుగ మంచి బిర్యానీ తిన్నామనుకోండి, అబ్బా భలే బాగుంది అనుకుంటాం. తిన్న గంటకి నొప్పి వస్తే కడుపులో. అంటే లోకములో ఉన్న ఆనందాలన్నీ కూడా అలా నీరు కారిపోతాయి, కానీ యేసయ్య ఇచ్చే ఆనందం గొప్ప ఆనందం. అందుకని మరియమ్మ అంటుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుణ్ణి బట్టి ఆనందించుచున్నది. హల్లెలూయా చెప్పండి, అనండి, భలే ఆనందం అనండి. ఇంకోసారి అనండి గట్టిగా. చెవుకు లేదు, మీరు పాడతలేదు ఏంటో, చెవుకు లేదు, బాధ లేదు, కొంచెం గట్టిగా, చెవుకు లేదు, బాధ లేదు, భలే ఆనందం. మళ్ళీ కోయిరు వారు అందరూ కూడా స్టేజ్ మీదకి రండి, మీ చేత పాడిస్తాను. కోయిరు వారు రండి ప్లీజ్. ఇప్పుడేనండి, చెవుకు లేదు, బాధ లేదు, భలే ఆనందం. ఎలాంటి ఆనందం? చెవుకు లేదు, బాధ లేదు, భలే ఆనందం. హ్యాపీ క్రిస్మస్. మర్రీ క్రిస్మస్ మీరు అనాలి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. చెవుకు లేదు, చింత లేదు, చాలా సంతోషం, భయము లేదు, భయము లేదు, భలే ఆనందం. చెవుకు లేదు, చింత లేదు, చాలా సంతోషం, బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ
జనించిన శ్రీ యేసుని నీడలో, జనించిన శ్రీ యేసుని నీడలో, చూపు లేదు చింత లేదు చాలా సంతోషం, బాధ లేదు భయము లేదు భలే ఆనందం, చివుకు లేదు చింత లేదు చాలా సంతోషం, బాధ లేదు భయము లేదు భలే ఆనందం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. పరమందు కాపరులకు దూత చెప్పెను, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పరమందు కాపరులకు దూత చెప్పెను, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పశువుల గొంతెల ప్రభువును చూసి పరవశముందరి వారు, కని విన్న వాటిని ప్రచురము చేసి మహిమపరచెను చూడు. పశువుల గొంతెల ప్రభువును చూసి పరవశముందరి వారు, కని విన్న వాటిని ప్రచురము చేసి మహిమపరచెను చూడు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో, జనించిన శ్రీ యేసుని నీడలో, చూపు లేదు చింత లేదు చాలా సంతోషం, బాధ లేదు భయము లేదు భలే ఆనందం, చెవుకు లేదు చింత లేదు చాలా సంతోషం, బాధ లేదు భయము లేదు భలే ఆనందం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. నేను ముందు అంటాను, తర్వాత గోయిరు వారు అంటారు, తర్వాత ఫస్ట్ లైన్ అనాలి, రెండవ లైన్ తర్వాత అనాలి, మూడవ లైన్. ఎవరు బాగా అంటారో వారికి బహుమానం. హల్లెలూయా. ఓ సౌండ్ దగ్గర కీబోర్డ్ మీరు అనాలి.
ఊపిరి లేనోడు అంటే ఊరికి ప్రయాణమై వెళ్ళాడంట. నికరం లేనోడు ఎకరం ముడిచాడంట. ఈయన అసలు ఏం కదలలేదండి అనండి. ఓ ఓకే, ఇప్పుడు మీరు ఆనందం ఆనందం చంగు లేదు, చింత లేదు, భయము లేదు, ఆనందం భలే ఆనందం. చింత లేదు, బాధ లేదు, భయము లేదు, ఆనందం భలే ఆనందం. ఆనందం భలే ఆనందం. చింత లేదు, భయము లేదు, ఆనందం భలే ఆనందం. ఆనందం
స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా గ్లోరీ గ్లోరీ హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం గ్లోరీ హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా 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 నీతోనే నివేంచెదను యేసయ్యా కాలము నీతోనే జీవించెదము యేసయ్యా 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 చింత లేదు సంతోషం బాధ లేదు భయము లేదు ఆనందం చింత లేదు సంతోషం భయము లేదు భలే ఆనందం భలే ఆనందం ఆనందం గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి కొట్టాలి గట్టిగా చప్పట్లు హల్లెలూయా స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం ప్రేమ కలిగి